దాంతో కొన్ని సమస్యలు వచ్చినాయి. ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత ఎక్కువైపోయింది. అది ఎక్స్పెక్ట్ చేసింది కాదు. ఓకే. ఆ తర్వాత ఉద్యోగ సంఘాలు కోర్టును ఆశ్రయించడం, కోర్టు ఇది తప్పని చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ రిస్టోర్ చేయటం వయా పరిమితిని. అవునండి. ఈ లోపల రిటైర్ అయిన వాళ్ళందరికీ వాళ్ళ పదవి విరమణ ప్రయోజనాలన్నీ క్యాష్ రూపంగా ఇవ్వాల్సి రావడం, దానివల్ల ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడటం జరిగింది. ఎందుకంటే ఆ రోజుల్లో ఇవ్వాలంటే ప్రతి రాష్ట్రానికి ఇటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ 2 లక్షల చిల్లర బడ్జెట్ పెడుతున్నారు. అవునండి. ఆ రోజున ఎన్టీఆర్ బడ్జెట్ 900 కోట్లు. 900 కోట్లు ఎక్కడ, 2 లక్షల కోట్లు ఎక్కడ అండి? కోట్లు ఎక్కడ. ఇందువల్ల ఈ ఒక్క నిర్ణయం వల్ల ఒకటి ఉద్యోగుల్లో వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళలో కాన్ఫిడెన్స్ మళ్ళీ ఈయన మీద నమ్మకం రాలేదు. అది ఒక కారణం ఆయన ఓడిపోవటానికి కూడా. ఓకే అండి. అలాగే సరే మంచి నిర్ణయం అని అందరూ చెప్పడం జరిగింది. తెలంగాణలో ముఖ్యంగా పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయటం. అవునండి. పటేల్ పట్వారీలు సామాన్య రైతులు నానా ఇబ్బందులకు గురి చేసిన సంగతి అందరికీ తెలుసు. అది రద్దు అయినప్పుడు కొన్ని చోట్ల పండగలాగా చేసుకున్నారు కూడా. అయితే ఒక వెస్టెడ్ ఇంట్రెస్టెడ్ గ్రూపు, అంటే వాళ్ళు పటేల్ కానీ పట్వారీ కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళందరూ వ్యతిరేకం అవుతారు కదా సహజంగా. అవును. సో అది రెండో కారణం. అది చేయడం తప్పని అంటున్నా, కానీ దాని రిపర్కషన్స్ ఆయన మీద మళ్ళీ పడ్డాయి, రాజకీయంగా కూడా పడ్డాయి. అదేవిధంగా ఉద్యోగస్తుల్లో ఎంత వ్యతిరేకత వచ్చింది అంటే ఒకసారి 1986లో ఉద్యోగస్తులు ఏదో ధర్నానో ఏదో చేస్తా ఉన్న సెక్రటరియట్ ముందు. ఓకే. పోలీసు వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం అవి జరిగింది. అప్పుడు టిఎస్ రావు గారు కమిషనర్, ఓకే, సిటీ కమిషనర్. కొంతమంది మిస్క్రియంట్స్ రాళ్ళు వేయడం జరిగింది పోలీసు వాళ్ళ మీద. అలానే వాళ్ళు వేశారని కూడా చెప్పడానికి కుదరదు. అవును, అప్పుడంటే కెమెరాలు అన్నీ ఉన్నాయి. వేస్తే దురదృష్టవశాత్తు కమిషనర్ గారికి తలకు దెబ్బ తగిలింది. దాన్ని చూసి ఇంకా పోలీసు వాళ్ళు రెచ్చిపోతారు కదా సహజంగా. వాళ్ళ కమిషనర్కి తలదెబ్బ తగిలితే దాంతో గేట్లు దూకేసి సెక్రటరియట్లో సెక్షన్లోకి దూరి ఇష్టం వచ్చినట్టుగా లాఠీచార్జ్ చేశారు. దాంతో సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఫస్ట్ టైం సీఎం ఛాంబర్ మీద అటాక్ చేయటం. అప్పుడు మన వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక ఓల్డ్ బ్లాక్ ఒకటి ఉండేది. అవునండి. సెక్రటేరియట్లో. ఆ తర్వాత కట్టారు కొత్త బ్లాకులన్నీ. ఆ పాత బ్లాక్లోనే ఎన్టీఆర్ కూర్చునేవాడు ఆ సీఎం. చెక్క మెట్లు ఉండేవి పైకి. ఆ చెక్క మెట్లు ఇరగొట్టారు, కరెంటు తీసేశారు. నానా బీభత్సం అనమాట. 12:30కి మొదలుపెట్టి 1:30-2 దాకా ఆయన ఛాంబర్ని చుట్టుముట్టారు. ఇక మిగిలిన వాళ్ళు మేము 2-3 సెక్యూరిటీ, మా ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లు మేము మిగిలాం. అది అయిన తర్వాత అప్పుడు సెక్రటరియట్లో ఉన్న ఐఏఎస్ వాళ్ళు కానీ ఐపీఎస్ వాళ్ళు కానీ, మరి డీజీపీ ఆఫీస్ దగ్గరలోనే ఉందా సెక్రటరియట్కి, డీజీపీ కానీ ఎవరూ రాలేదు ఆయన పలకరించడానికి కనీసం. 3 గంటల ప్రాంతంలో జానారెడ్డి గారు అప్పుడు మినిస్టరు, ఆయన హోమ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ కాదండి, అగ్రికల్చర్ మినిస్టర్ ఉంది. ఓకే. ఆయన జ్వరంతో బాధపడుతూ కూడా తన ఫియట్ కార్ని తనే డ్రైవ్ చేసుకుంటూ సెక్రటరీలోకి వచ్చాడు. ఓకే. అదే రోజు తెలుగు యువత జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది హిమాయత్ నగర్లో. అప్పుడు పార్టీ ఆఫీస్ ఉండేది. వాళ్ళు కూడా రాలేదు 3 గంటల దాకా. బహుశా వాళ్ళకి తెలియలేదు. తెలియకుండా ఎట్లా ఉంటుందండి. ఇంకా ఇంత యాజిటేషన్ జరిగి పడుతుందంటే టీవీలో రావట్లేదా, ఎక్కడ తెలియట్లేదు, తెలియకుండా ఉండదు. కారణం ఏదైనా కానీ రాలేదు. టీ లేదు, కాఫీ లేదు 3 గంటల వరకు. అప్పుడు ఒక ఫ్రెండ్ వెంకటేశ్వరరావు అనే ఒక ఆయన బయటకు పోయి టీ 2 బిస్కెట్లు అయితే వేసుకొస్తే అయ్యి ఆయన తిండి అనుకోండి, మేమన్నా తిన్నాం. ఇక 3-3:30కు ఇంటికి బయలుదేరాం, అబిడ్స్ ఇంటికి. నేను దోవలో చెప్పాను, సార్ నెక్స్ట్ ఎలక్షన్లో మీరు ఓడిపోతున్నారని. ఏంటయ్యా అట్లా మాట్లాడుతున్నావు? ఏంది సార్, చీఫ్ మినిస్టరు, పార్టీ అధ్యక్షుడు, సెక్రటరియట్లో ఇంత గొడవ అవుతుంటే సెక్రటరియట్లో ఉన్నటువంటి ఎంప్లాయీసు
ఐఏఎస్ వాళ్ళు కానీ ఐపీఎస్ వాళ్ళు కానీ రాలేదు, డీజీపీ ఇంతవరకు రాలేదు ఎదురుగా ఉండి, మీ పార్టీ వాళ్ళు రాలేదు, మరి ఇంకేడుందండి మీకు పబ్లిక్ మీ పార్టీలో రియాక్షనే లేకపోతే? ఇలాంటి సందర్భమే కలకటాలో ఒకసారి జరిగింది. జ్యోతిబాసు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సెక్రటేరియట్లో ఎంప్లాయీస్ గొడవ చేస్తే విదిన్ హాఫ్ అన్ అవర్ వేల మంది సిపిఎం కార్యకర్తలు సెక్రటేరియట్ను చుట్టుముట్టారు. మరి మీకెవరు రాలేదు కదా అని చెప్పడం జరిగింది. ఆయన పాపం అప్పుడు ఈ టర్బన్ ఉంది, ఆ టర్బన్ ఇట్లా పెట్టుకొని పాపం ఆయన బాధపడుతూ ఇంటికి పోయాడు. అది అవాయిడ్ చేయాల్సినటువంటి వ్యవహారం. అలాగే ఎవరో ఒక ఆయన, అతను కూడా పనికినాడు, పేరు చెప్పనులేండి కానీ చనిపోయినాడు అతను కూడా. మినిస్టర్లందరూ రిజైన్ చేశారు ఒకసారి, బడ్జెట్ లీక్ అయిందని చెప్పి. మినిస్టర్ అందరూ రిజైన్ చేశారు. అవునండి, చేపించాడు ఈయన, అందరూ చేసామని అన్నాడు. ఓకే, కారణం ఏంటి? బడ్జెట్ లీక్ అయిందని చెప్పి ఇది చాలా ప్రమాదం అండి, సీక్రెసీకి వ్యతిరేకం, అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేంత వరకు బయట రాకూడదు, ఇన్ఫర్మేషను పేపర్స్లో వాటిలో రాకూడదు, రిజైన్ చేయాలండి అది ఇదని చెప్తే నమ్మాడు ఆయన పాపం. నిజమే కావాలని. అంటే ఇదంతా ఎవరు చెప్పేవారండి? కావాలంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పేరు చెప్పకూడదండి. పేరు చెప్పవచ్చులే కానీ సంతానం అని ఓకే ఆయన చెప్పాడు. ఆయన్ని అంతకుముందు ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉంటే సస్పెండ్ చేశాడు ఈయన. ఓకే, అది మరి కష్టది పెట్టుకున్నాడో ఏదో మొత్తం మీద చెప్పాడు. మేమేదో జనరల్గా ఇట్లా మాట్లాడేటప్పుడు, సార్ నేను స్టూడెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, బడ్జెట్ వ్యవహారం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివాను, 6 ఏళ్ళు టీచ్ చేశాను, బడ్జెట్లో లీకేజ్ అనేది ఏముంటుందండి? పబ్లిక్ డాక్యుమెంట్ ఓకే, సింబాలిక్గా అసెంబ్లీలో పెట్టేంతలో బయటకు రాకూడదు, బాగానే ఉంది. ఒకవేళ వచ్చిందనుకోండి ఏం కొంపలు మునిగిపోతాయి, దానికి మినిస్టర్లు అంతా రిజైన్ చేయడం ఏంటి అంటే ఆయన కన్విన్స్ కావాలా అతను చెప్పిన మాటలకు. అంత ఇదనుకుంటే ఫిగర్స్ మాట్లాడండి, 10 కోట్లు ఈ డిపార్ట్మెంట్ నుంచి ఆ డిపార్ట్మెంట్ మార్చండి, అక్కడ నుంచి ఒక 20 తీయండి, టోటల్ ఫిగర్ అట్లే ఉంటుంది. ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్లో బడ్జెట్ ఎస్టిమేట్స్ డిఫరెంట్గా ఉంటాయండి, ఇంకా లీకే ఏముంటుంది, అది కొద్దిగా నెంబర్స్ మార్చేస్తే సరిపోద్ది కదా అని కూడా చెప్పాం. వినలేదు, మొత్తాన్ని రిజైన్ చేయించాడు. ఢిల్లీ పోయాం, ఇక్కడ క్యాబినెట్ లేదు, ఓకే మేము పోయి ఢిల్లీలో కూర్చున్నాం. నేను అప్పుడు చంద్రబాబుకి ఫోన్ చేసి చెప్పా, ఇట్లా చేశాడు మీ మామ అంటే, పోయింది పో గవర్నమెంట్ అన్నాడు ఆయన. ఇదే వాళ్ళు మీరందరూ ఉన్నారు కదా చెప్పండి, మేం చెప్తే ఆడింటాడండి, ఎన్ని చెప్పినా కూడా వెళ్ళలేదు ఆయన, నువ్వు వచ్చి చెప్పుకో ఇది తప్పని ఆయన చెప్తే ఆయన ఏం చెప్పలేడు. ఇంకా నిర్ణయం తీసుకుని అంతా రిజైన్ చేసిన తర్వాత చేసేదే ఉంటుంది. ఇంకా ఆడ పోయి కూర్చున్న తర్వాత మేమిద్దరమే ఢిల్లీ గెస్ట్ హౌస్లో, అక్కడే క్యాబినెట్ తయారు చేశారు, రాబోయే కొత్త క్యాబినెట్. ఓకే, తయారు చేసి, సార్ మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లేనప్పుడు సీఎం ఎట్లుంటాడండి, మీరు కూడా రిజైన్ చేయాలి కదా న్యాయంగా అయితే. అవునండి, చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు. ఓకే ఆయన చెప్పంటే అప్పుడు అయిపోయింది కదా, సరే ఇప్పుడు మళ్ళీ కొత్త మినిస్టర్ని తీసుకొచ్చి స్వేరింగ్ సెరమనీ చేయించారు. ఇది మనసులో ఇంకోటి ఏదో ఉంటుందండి, ఏదైనా కక్ష. ఆయనకు బోళాశంకర మనస్తత్వం అండి. కొంతమంది మినిస్టర్లు తీసేయాలనుకున్నారేమో అండి. ఏం కాదు అట్లేం కాదు, మొత్తాన్ని ఎందుకు తీస్తాడు ఉంటున్నప్పుడు. ఓకే, ఇప్పుడు తీయాలనుకున్నప్పుడు రామచంద్రరావు గారు అని కూకట్పల్లి ఎమ్మెల్యే ఉండేవాడు, మినిస్టర్, కార్మిక శాఖ మంత్రి, ఆయన 10,000 లంచం తీసుకున్నాడని చెప్పి ఏసీ వాళ్ళతో అరెస్ట్ చేయించేసి డిస్మిస్ చేశాడు. అట్లేదని ఉంటే ఒకళ్ళిద్దరు చేస్తారు కానీ మొత్తం క్యాబినెట్ని రిజైన్ చేయమని అన్నారు కదా. అదేంటంటే ఒక రకంగా ఎదుటి మనిషి మన మంచి కోరే చెప్తున్నాడు అని ప్రతివాడిని నమ్ముతాడండి ఆయన. అది బోళాశంకర మనస్తత్వం ఒక మాటలో చెప్పాలంటే. అదే చిన్నపిల్లడు మనస్తత్వం ఒక్కోసారి. తర్వాత రియలైజ్ అవుతాడు, రియలైజ్ జరిగిన తర్వాత రియలైజ్ అయితే ఏం ఉపయోగం. అలాగే మహబూబ్ నగర్ వాళ్ళందరూ వచ్చి, సార్ మీరు మా జిల్లాలో ఒక కాన్స్టిట్యున్సీలో పోటీ చేయండి ఎమ్మెల్యేగా, మొత్తం జిల్లా అంతా స్వీప్ చేస్తాం మేము, అది ఇదని చెప్పేశారు. ఇది ఎక్కడ జరిగింది? నాచారం స్టూడియోలో జరిగింది. అక్కడ పార్టీ మీటింగ్ వాటిలో జరిగింది. ఆ రోజు సాయంత్రం ట్రైన్కు హిందూపూర్ పోవాలి నామినేషన్ వేయటానికి. ఓకే, ఆయన హిందూపూర్ కూడా కంటెస్ట్ చేశాడు కదా. చేసేటప్పుడు ఈయన మహబూబ్ నగర్ నుంచి కంటెస్ట్ చేస్తానని ఒప్పుకున్నాడని నాకు తెలియదు. వస్తాను, నేను లంచ్కి ఇంటికి వచ్చేసాను, నేను సాయంత్రం ట్రైన్ దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పి మా ఇన్స్పెక్టర్కి వాళ్ళకి చెప్పేసేసి నేను అక్కడ కలుస్తాను అని చెప్పాను, జాగ్రత్త చూసుకొని రండి అని చెప్పాను.
అప్పుడు విజయరామారావు గారు కమిషనర్ ఆఫ్ పోలీస్. ఉమ్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కంగానే ఆయన కూడా ట్రైన్కి అక్కడికి వచ్చాడు. ట్రైన్లో వచ్చేసి నేను వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్పాడు. విజయరామారావు గారు మన వాళ్ళని కలవకుర్తి ఏమనండి నామినేషన్ వేయండి అన్నాడు. ఉమ్. అప్పటి వరకు నాకు తెలియదు కలవకుర్తి నామినేషన్ వేయబోతున్నాడు ఈయన అని. అంటే రెండో కాన్స్టిట్యున్సీ. రెండో కాన్స్టిట్యున్సీ. నేను స్టన్ అయిపోయి ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇద్దరమే కదా కంపార్ట్మెంట్లో. సార్ కలవకుర్తి మీరు ఎందుకు అనుకుంటున్నారు? కలవకుర్తి మీకు సేఫ్ కాదు. నేను మహబూబ్నగర్లో 6 నెలలు ప్రొబేషన్ చేశాను, ఆ ఏరియా తెలుసు నాకు. ఏ రకంగా కూడా మీకు అది అడ్వాంటేజెస్ పొజిషన్ కాదు. మీకు హిందూపూర్ ఉండగా హిందూపూర్లో గ్యారంటీ గెలుస్తారు, కావాలంటే ఇంకోటి కాన్స్టిట్యున్సీ కూడా పెట్టండి, వేరే చోట మాత్రం ఇక్కడ పెట్టుకోవద్దండి అని చెప్పాను. మన వాళ్ళందరూ అక్కడ వేస్తే బాగుంటుంది, మొత్తం జిల్లా ఇదవుతుంది అదవుతుంది అని అంటున్నారు అని చెప్పారు. నమ్మొద్దు సార్ అని చెప్పాను. సరే ఏమనుకున్నాడు, ఏం ఆర్గ్యూ చేయలేదు. హిందూపూర్ వెళ్ళాం. ఎర్లీ మార్నింగ్ 5 o'clock ట్రైన్ హిందూపూర్ చేరిందండి. ఆ 5 o'clock జనం దాదాపుగా ఒక 40-50 వేల మంది జనం వచ్చారండి. ఆ జనాన్ని చూసి రైల్వే స్టేషన్ నుంచి మేము గెస్ట్ హౌస్కి రావడానికి, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ రావడానికి 1.5 సేపు పట్టింది. ఇక ఆయన ఫుల్ ఖుషి అనమాట. మనకెందుకు కలవకుర్తి ఆయన అన్నాడు మాట. ఇదేదో మనం రాత్రి చెప్పింది కొంచెం ఎక్కినట్టు ఉంది ఆయనకి అని అనిపించింది నాకు. సరే అక్కడ ఇంటి దగ్గర ఉపేంద్ర, చంద్రబాబు వాళ్ళు ఉంటారు, ఫోన్ చేసి చెప్పండి అవసరం లేదని. పోయాడు, స్నానం చేస్తాను, లోపల పోయాడు. నేను 5-6 సార్లు ట్రై చేశాను, ఫోన్ ఎంగేజ్ వస్తూ ఉంది. ఓకే. ఆయన బయటకు వచ్చి ఏంటి చెప్పావా అంటే, లేదు సార్ ఎంగేజ్ వస్తూ ఉంది, ఒకటే ఎంగేజ్ వస్తూ ఉంది. పోనీలు అయితే నామినేషన్ వేయనీలే ఎందుకు మళ్ళా అని వేసాడు. ఇదేంట్రా బాబు ఇప్పుడిప్పుడే 2 మాటలు అనుకొని, సరే చేసేది ఏముంది, ఇప్పుడు సీఎం లెవెల్లో ఏదో ఒక స్థాయి వరకే మనం చెప్పగలుగుతాం, కానీ అది కూడా ఆయనతో ఉన్నటువంటి అనుబంధం వల్ల మరి పూర్తిగా ఒప్పించలేం కదా అనేసాడు ఆయన. సరే అనుకుని తర్వాత ఎలక్షన్ టూర్లో తిరుగుతూ ఉంటే కలవకుర్తి పోతే పట్టుమని 50 మంది లేరండి ఎన్టీఆర్ మీటింగ్కు. ముఖం అంతా ఎర్రబడింది ఆయనకు. ఇక్కడేమో హిందూపూర్లో విపరీతం జనాలు. హిందూపూర్ ఎక్కడ పోయినా జనం విపరీతం కదా. అటువంటి రియలైజ్ అయిపోయి ఏం మాట్లాడకుండా బయలుదేరా. సార్ నేను చెప్పాను కదా మీకు వద్దు సార్ అదని. చివరికి ఏంటి, ఒక మామూలు సాధారణ వ్యక్తి చిత్తరంజన్ దాస్ ఆయన చేతిలో జైంట్ కిల్లర్ అయిపోయినాడు ఈయన ఎన్టీఆర్. ఆ తర్వాత ఆయన రియలైజ్ అయ్యి పాపం ఒకరోజు క్యాబినెట్ మీటింగ్లో అందరిని తిట్టి వదిలిపెట్టాడు. నర్సయ్య గారు ఒక్కళ్ళే చెప్పారు అది వద్దు సార్ అని, మీరందరూ అది ఇది గుడ్డు కూర్చొని మాట్లాడారు. చూసారా ఏమైంది, ఎన్టీఆర్ ఓడిపోయినా అంటారు, తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అన్నారు అక్కడ కలవకుర్తిలో అని చెప్పి బాధపడ్డాడు బాబు. ఇట్లా కొన్ని. ఇప్పుడు అట్లాగే విశ్వామిత్ర సినిమా, ఎందుకంటే విశ్వామిత్ర సినిమా తీయటం ఆ వయసులో దాదాపు 65-66 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఒకరోజు గండిపేట పోతున్నాము. లేట్ బివి మోహన్ రెడ్డి అని ఎక్స్ మినిస్టర్ ఉండేవాడు కర్నూలు. ఆయన నేను కర్నూలులో పనిచేసేటప్పటి నుంచి నాకు తెలుసు. కొద్దిగా జాతకాలని చెప్తారండి ఆయన. నేను పెద్ద ఆయన ముగ్గురమే కారులో. ఆయన ఏం చేశాడు అంటే కొంతమంది పొగడతలకి అట్లా లొంగిపోతాడు ఆయన. అది నేను చెప్పదలుచుకున్న పాయింట్. అది అన్నగారు మీరు సినిమాలు మానేసిన తర్వాత సినిమాలు చూడటం లేదండి ఎవరు, మనం సినిమా తీయాలండి అన్నాడు. ఆయన ముసిముసి నవ్వులను అవుతున్నాడు ఈయన వెనక సీట్లో. అంటే మనసులో కోరికుందండి సినిమా